ధర్మస్థల ఈ పేరు వినగానే మనకు గత 2-3 నెలలుగా జరిగిన సంఘటనలు ఎన్నో గుర్తుకొస్తుంటాయి. అయితే ఇవాళ ఈ అంశాన్ని మనం ఎందుకు తీసుకున్నాము అనేది తీసుకుంటే గనక ఇవాళ ఈ అంశానికి సంబంధించి ఒక కీలక పరిణామం అనేది మనకు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇన్ని రోజులుగా ఒక సిట్ ఏర్పాటు చేసి, ఇన్ని బృందాలుగా ఏర్పాటు చేసి 16 ప్రాంతాల్లో 13 స్పాట్లను గుర్తించి 14 అడుగుల లోతుకు తవ్వినా కూడా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడం ఒక విషయం అయితే, ఇదంతా కూడా అబద్ధం, ఇదంతా తూచ్ అంటూ ఈ రకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఎవరైతే ఈ ఆధారాలు అంటే నిరాధారమైన ఆధారాలు లేకుండా ఆరోపణ చేసినటువంటి ఆ ముసుగు వ్యక్తి భీమా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించి కూడా ఇవాళ ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి మెజిస్ట్రేట్ కూడా తీసుకెళ్ళిపోయి హాజరుపరుస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్గా ఈ అంశం చూస్తే కనుక కొన్ని అనుమానాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి కూడా మనతో పాటు కొలిక్ వెంకట్ గారు ఉన్నారు. ఒకసారి దీన్ని డిస్కస్ చేద్దాం. జనరల్గా అంటే జనరలైజ్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి ఒక సంక్లిష్టమైన అంశాన్ని ఇంత సింపుల్గా అంటే ఎన్ని రోజులుగా రాద్ధాంతం చేసి ఇప్పుడు సడన్గా దాన్ని ఇదంతా అబద్ధం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి క్లోజ్ చేయడం అనేది కొన్ని అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. సో వెంకట్ ఏమంటారు దీనికి సంబంధించి అంతా చూస్తుంటే కనుక ఈ ఓవరాల్ సెగ్మెంట్ ఏదైతే ఉందో గత కొన్ని నెలలుగా ఎంతో అంటే ఒక దాన్ని ఏమంటాం పూర్తి స్థాయిలో ఒక అలజడి సృష్టించిందని చెప్పుకోవాలి ఈ అంశం టోటల్గా చూసుకుంటే. కానీ ఇవాళ చూస్తే కనుక మొత్తం ఒక స్టేట్మెంట్ అనేది దానికి సంబంధించిన ఒక అంశం అనేది ఈరోజు పూర్తిగా ఆ సెగ్మెంట్ మొత్తం మార్చేసింది. అంటే దీన్ని ఎలా చూస్తారు మీరు, అసలు ఎలా చూడొచ్చు? శ్రీకాంత్, నాకున్న అనుమానం ఏంటంటే ఆ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారో భీమా ఇన్ని రోజులు ఏదైతే ఆయనకి అవసరం ఏంటి అని, ఇప్పుడు ఏదైనా ఇట్లా బ్రోతల్ కిల్లింగ్ జరిగింది, నేనే అక్కడ పూడ్చిపెట్టాను అని చెప్పేసి ఆయనకి అలా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆయనకి సొంతంగా వచ్చే లబ్ధి ఏముంది అని అనుకోవాలి ఫస్ట్. ఒకవేళ ఆయన చేత ఎవరైనా చెప్పించారో అని అనుకుందాము. ఇలా చెప్పించడం వల్ల ఎవరికి ఏం లాభం ఉంది దీంట్లో? అంటే హిందూ ధర్మాన్ని, అక్కడ ధర్మస్థలిలో ఉన్న ఆలయ పవిత్రని దెబ్బతీయాలి అనే ఒక మోటివ్ ఉంటే తప్ప ఇలాంటివి బయటకు వచ్చి చెప్పలేరు. అంటే ఇప్పుడు మీరు అనేదాన్ని బట్టి చూస్తే హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీయడానికి మాత్రం ఎంత కుట్రగా చేసి ఇంతగా రాద్ధాంతం చేశారనొచ్చా? అట్లా అంటే ఏం చెప్పాలి? అలా అనుకుంటే తప్ప ఇలాగా అతను వచ్చి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అలా అనుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది అని. ఇప్పుడు అంతలా ధర్మస్థలి పవిత్రతని దెబ్బతీయాలని అనుకోవడానికి కారణాలు అయితే నాకేం కనిపించట్లేదు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎలాంటి ఇది లేకుండా ఆ వ్యక్తి కంటే ఇప్పుడు ఈ లా కానీ ఇదంతా ఒక రాజ్యాంగం కానీ లాకు సంబంధించిన అంశాలు కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఇలాంటి అన్ని వ్యవస్థలు తెలియక చేసినట్టు పరిణామం అంటారా, లేకపోతే ఎవరో ఖచ్చితంగా ఒకరు చేశారని చెప్పొచ్చు అంటారా? ఖచ్చితంగా ఏదో అనుమానం అయితే ఉంది ఇక్కడ. అది విచారించడానికి సిట్ ఉంది. సిట్ దర్యాప్తుని కానీ ఇప్పుడు ఇవాళ మనం సిట్ను చూస్తే కనుక సిట్ పూర్తి స్థాయిలో ఎట్లా ఇప్పుడు ఏంటంటే మన స్పాట్లో మనం లేము. అంటే యాజ్ ఎ మీడియా పర్సన్ మనం స్పాట్లో లేము. ఆ విషయాన్ని మనము ఇప్పుడు మనకు ఆధారం ఒకటే ఉంది, సిట్ ఏం చెప్తే అది మనం నమ్మాలి. సిట్ ఇప్పుడు చెప్తున్నది ఏంటి? అదంతా కూడా ప్రజల్ని, ప్రభుత్వాన్ని ఈ ముసుగు వ్యక్తి భీమా అనే వ్యక్తి ఎవరైతే ఆ వ్యక్తి పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు తప్పితే అక్కడ ఏమీ లేదని ఒక పూర్తి స్థాయిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు సిట్ అనేది ప్రభుత్వ ఆధారిత సంస్థ, ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంబంధించి అంటే ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది ఇంత సింపుల్గా ఇన్ని రోజులు ఇన్ని నెలలుగా దానికి సంబంధించి కేసు అంతా కొనసాగి ఇంత దర్యాప్తు చేసి చివరికి ఏం లేదు ఆ వ్యక్తి అబద్ధం చెప్పడని స్టేట్మెంట్ ఎలా ఇచ్చింది? ఇది కూడా ఇక్కడ అనుమానమే. ఎందుకు అనంటే అసలు అతను అలా చెప్పుకొని ఇలాగ ఇక్కడ ఇంతమంది చనిపోయారు, నేనే పూడ్చిపెట్టానని చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు అవన్నీ అబద్ధాలు, నేను చెప్పేటివన్నీ అబద్ధాలు అని ఆయన సిట్ అధికారులు చెప్తున్నాడు. ఆయన చెప్పాడు లేదంటే దర్యాప్తులో చెప్పాడు, నేను చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పేసి ఆయన చెప్పాడు అన్నాడు. ఇక్కడ ఆలోచిస్తే అతను ఎందుకు ఆ రోజు అలా చెప్పాల్సిన అవసరమే ఉంది, ఈ రోజు ఇలాగా మాట మార్చాల్సిన అవసరమే ఉంది? అతనికి దీనివల్ల వచ్చే నాకైతే ఏం కనిపించట్లేదు, లబ్ధి అనేది ఏం కనిపించట్లేదు. ఏదో ఉంది మొత్తానికి అక్కడ మన ధర్మస్థలిలో ఏదైతే పెద్దలు ఉన్నారు, ఒక తెలియని ఒక వ్యవస్థ ఉంది అనేది పదే ఒక అంశం అని చెప్తారు, ఏదో ఉంది అని చెప్తారు. అంటే సిట్ ఇక్కడ పర్ఫెక్ట్ దర్యాప్తు చేయలేదు, తదుపరి సంస్థలు దీనికి మించిన లేదు దర్యాప్తు చేయట్లేదు అనట్లేదు. ఈ దర్యాప్తుని ఇంతటితో క్లోజ్ చేస్తారేమని భయం వేస్తుంది. అంటే
అక్కడ ఏమి జరగ చేయకుండా ఇంకా దీన్ని లాగితే ఖచ్చితంగా ఏదో ఉంది అక్కడ. ఎందుకు అని అంటే సిట్ కూడా ఎందుకు అతను దర్యాప్తులో అన్ని అబద్ధాలు చెప్పాడు అని ఒప్పేసుకున్నాడు అని ఎందుకు చెప్తుంది? ఇన్ని రోజులు అతన్ని విచారించినప్పుడు అక్కడ ఏదైతే 13 ప్లేసుల్లో 11 దగ్గరలో తవ్వకాలు జరిపారు, 9 ప్లేసుల్లో సంబంధించి ఒక 2 ప్లేసుల్లో 13 స్పాట్లలో 11 అడుగుల లోతులు తవ్వారు. అక్కడ 2 ప్లేసుల్లో మాత్రం అస్థిపంజరాలు అస్థిపంజరాలు అంటే చూసుకుంటే కూడా అక్కడ అస్థిపంజరాలు అనేటివి కూడా యాక్చువల్గా ముసుగు వ్యక్తి చెప్పింది ఏంటంటే 100ల కొలది మృతదేహాలు అంటే మహిళలు అక్కడికి వచ్చిన ఎవరైతే మహిళలు ఉంటారో ఆ టెంపుల్కి వచ్చిన మహిళలు ఆ మహిళల్ని అలా తీసుకెళ్లిపోయి చంపారు, అదొక మిస్టరీ. అందులో నేనే ప్రత్యేకంగా ఉండి నేను కూడా కన్లాలు చేసిన శవాలని మహిళా మృతదేహాలను అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అక్కడ చూస్తేనే ఆ 2-3 ఆధారాలు ఏవైతే సిట్టు దర్యాప్తులో ఏదైతే ఆ 2-3 ఆధారాలు ఏవైతే బయటకు వచ్చినాయో ఆ మృతదేహాలు ఎవరైతే ఉన్నాయో అస్థిపంజరాలు ఎవరైతే ఉన్నాయో అందులో కూడా ఒక పురుషునికి సంబంధించిన అస్థిపంజరం ఉంది. అంటే అక్కడ దొరికిన ఏ ఆనవాళ్ళు కూడా ఆ వ్యక్తి చెప్పినట్టుగా ఆ వ్యక్తిని అంటే ఆ వ్యక్తి చెప్పిన ప్రతి అంశం కరెక్టే అనడానికి ఎలాంటి ఆధారం అక్కడ దొరకట్లేదు. అయితే ఇక్కడ ఒక విషయం 2005 నుంచి 2014 ఐ థింక్ అనుకుంటా ఇది జరిగింది అని 2000 సంవత్సరం నుంచి 2014. సో 2014 అంటే చాలా ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ జరిగింది. 20 సంవత్సరాల క్రితం జరిగిన ఆయన చేసిన పని పూడ్చిపెట్టిన ప్లేస్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా 20 ఏళ్ల క్రితం ఎక్కడ పూడ్చిపెట్టామో ఆ లొకేషన్ ఇవి ట్రేస్ చేసి అతను చెప్పడం కూడా చాలా కష్టం. ఇప్పుడు మనం అంత కష్టము అని తెలిసినప్పుడు అంటే అసలు ఇంకొక అంశం మనం ఇక్కడ మేజర్ చూసుకోవాలి. అంటే ఆ వ్యక్తిని ఎవరైనా ప్రోత్సహించారా, ఆ వ్యక్తి వెనకాల ఎవరైనా ఉందనుకోవచ్చా? అంటే ఇన్నాళ్ళుగా లేవనెత్తని అంశాన్ని సడన్గా ఇప్పుడే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనుకోవచ్చు మనం ఇక్కడ. మేబీ ఏదైనా జరిగి ఉండొచ్చు. అతను ఏదైతే ఖచ్చితంగా అయితే ఇది జరిగింది అని చెప్తున్నాడు, ఇది కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే ఆ ప్లేసులను కూడా చాలా వరకు ఆయన లొకేట్ చేయడం జరిగింది. ఆ లొకేట్ చేసిన ప్లేసుల్లో 20 ఏళ్ల క్రితం పూడ్చిపెట్టిన ప్లేసుల్ని ఇప్పుడు గుర్తు పెట్టడం అనేది చాలా అసాధ్యమైన పని. ఎందుకు అనంటే మనం ఒక 5 సంవత్సరాల క్రితం కొంత టెక్నాలజీ కూడా ఉపయోగించారు కదా. అంటే భూమి లోతుల్లో ఉన్న అంశాలను తెలుసుకోవడానికి ఒక మిషన్ కూడా తీసుకొచ్చినట్టు పరిస్థితి. ఆ మిషన్ల ద్వారా కూడా వెతికే ప్రయత్నం చేశారు. అది అంత జరిగినప్పటికీ కూడా అక్కడ ఆధారాలు ఎక్కడ కూడా ఆయన చెప్పినట్టు కానీ ఆ రకంగా ఉన్నటువంటి కానీ ఎట్లాంటి ఆధారాలు అయితే దొరకలేదు. సిట్టు చాలా క్లిష్టంగా చాలా అంటే క్లియర్ కట్ గా చెప్తుంది. అంటే ఇక్కడ సిట్ ఏమైనా అబద్ధం చెప్తుంది అనుకోవచ్చు మనం? సిట్ అబద్ధం చెప్తుంది అని కాదు, ఖచ్చితంగా సిట్ పారదర్శకంగా ఇంకొంచెం మరింత దర్యాప్తు చేయాలి. అతన్ని ఎవరైనా భయపెట్టారా, లేకపోతే భయపెట్టుకుంటే ఎందుకు నేను అబద్ధం చెప్పానని ఆయన చెప్పాల్సిన భయపెట్టడానికి ఆ వ్యక్తి బయట లేడుగా. అదే సిట్టు ఏదైతే దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలోనే ఉన్నాడు. చెప్పలేము అంటే భయపెడితే సిట్టే భయపెట్టాలి అక్కడ. మరి సిట్టు ఆధీనంలో ఉన్నా కూడా అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తులు చాలా వీడియోలు చూసాం మనం. కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ ఉండొచ్చు కానీ చాలా క్రెడిబిలిటీ ఉన్న వీడియోలు కూడా చూసాం. అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తులు కూడా ఇక్కడ చాలా విషయాలు మిస్టరీగా ఉన్నాయి. మాకు కూడా చాలా మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిన పరిస్థితుల్లో పోలీసులు కూడా పట్టించుకోకపోవడము ఇలాంటివన్నీ జరిగాయని అక్కడ స్థానికంగా ధర్మస్థలలో ఉన్న స్థానికంగా ఉన్న చాలా వీడియోలు అయితే మనం చూసాం. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ అవన్నీ అబద్ధాలేనా? అక్కడ చెప్పిన సామాన్యులు ఏవైతే చెప్పారో ఇక్కడ ధర్మస్థలలో చాలా నేరాలు జరుగుతున్నాయి కానీ ఏ వ్యవస్థ పట్టించుకోవట్లేదు, ఇప్పుడైనా పట్టించుకొని న్యాయం జరగాలని చెప్పిన అక్కడ ప్రజలు ఎవరైతే ఎవరు చెప్పాలా, ప్రజలు చెప్పారు. అక్కడ మనకు కొన్ని ఇప్పుడు ప్రజలు అంతగా చెప్పింది అంటే ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పిన అంశము అబద్ధమైంది అంటే ఇప్పుడు ప్రజల చెప్తున్న మాటలు కూడా అబద్ధం అయిపోయినాయి. అదే నాకు అర్థం కాదు. ఈ 2 అంశాలు చూసుకుంటే అంటే ఇక్కడ మనం నిందించడము అనేది ఒకటి చూసుకుంటే కనుక ఇప్పుడు సిట్టే మొత్తం అంతా మొదటి నుంచి దాన్ని చేస్తుంది. ఇప్పుడు ఈ తతంగం అంతా కూడా సిట్ చుట్టే తిరుగుతుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చుట్టే తిరుగుతుంది. అటు ఆ ముసుగు వ్యక్తి బీమా చెప్పిన అంశం కానీ ఇటు ప్రజలు చెప్పుకొస్తున్న అంశాలు కానీ 2 ఈక్వల్గా అనిపిస్తుంది, ఈక్వల్గా ఉన్నాయి. అవును, అట్లాంటప్పుడు ఇక్కడ సిట్టుని మనం అనుమానించాల్సిన పరిస్థితి కదా. అనుమానించే సిట్టు ఇంకొంచెం పారదర్శకంగా చేయాల్సిన అవసరం ఉంది. ఏదో సమ్ ఫోర్స్ ఏదైతే ధర్మస్థలలో ఇన్ని విషయాలు జరుగుతున్నాయి అన్నప్పుడు అక్కడ ఉండే వ్యక్తులు సామాన్యమైన వ్యక్తులు కాదనేది అందరికీ తెలుసు. మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందు. అక్కడ ఏదో బలమైన వ్యవస్థ, బలమైన వ్యక్తి ఉన్నారు, బలమైన వ్యక్తి ఇవన్నీ 15 ఏళ్ళుగా ఈ నేరాలు జరుగుతున్నాయంటే అది సామాన్యమైన వ్యవస్థ కాదు అని అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా చెప్పారు. చాలా మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిన కేసులు అనన్య నాగల్ల మీరు అన్నట్లు అనన్య భట్ అనన్య నాగల్ల కదా అనన్య భట్. ఓకే సారీ. సో ఈ టాపిక్ కూడా తీసుకుందాం ఒకసారి, ఇది కూడా మాట్లాడవచ్చు. అంటే అనన్య భట్ అనేది 2003 సంవత్సరాల క్రితం ఆమె ఒక ఎంబీబీఎస్ విద్యార్థి 2003వ సంవత్సరం టైంలో అమ్మాయి అక్కడ అదృశ్యమైందని చెప్పేసి దక్షిణ కన్నడ పిఎస్లో అనన్య భట్ తల్లి ఎవరైతే ఉన్నారో సుజాత భట్ ఆమె పేరు, ఆమె ఆ రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. బట్ ఇవాళ ఆమె అదే సుజాత భట్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇవాళ కీలకంగా చేస్తున్నట్టు ఇంకో కామెంట్ ఏంటంటే
నాకు అసలు కూతురే లేదు అని. నాకు కూతురే లేదు అనగా దాంతోపాటు ఎవరైతే ఈ ఖననాలు చేశారు, ఇదంతా చేశారు, దీనికి సంబంధించి ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతోందో వాళ్ళంతా కూడా నన్ను కావాలని అంటే ఈ ధర్మస్థలికి సంబంధించి కూడా కీలకంగా మనం ఇంకో అంశం తీసుకుంటే ధర్మస్థలికి సంబంధించిన కొన్ని భూములు ఏవైతున్నాయో ఆ భూములకు సంబంధించి ఆమెది కూడా అక్కడ భూమి ఉంది. ఆ భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారో ఆ భూమిని రాబట్టుకోవడం కోసం నేను ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఎవరైతే ఈ అంశాన్ని లేవనెత్తారో వాళ్ళు నాకు సజెస్ట్ ఇవ్వడం వల్లే నేను ఈ రకంగా నాకు ఒక కూతురు ఉంది అని చెప్పి అట్లా అనుమానాలు వ్యక్తం చేస్తున్నా అని చెప్పేసి ఆ రకంగా కేసు పెట్టించాను నా దగ్గర అని చెప్పేసి ఆమె చెప్పుకోవటం. అంటే ఇదంతా ఏమైపోయిందంటే పిల్లలాటలకు అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎవరో అంటే ఇప్పుడు చనిపోయిన కూతురు ఎలాగో తిరిగి రాదు, సో వీళ్ళతో ఎందుకు గొడవ పడాలి, వీళ్ళతో గొడవ పడడం వల్ల నా ప్రాణానికి ఏదైనా ముప్పు వచ్చే అవకాశం ఉంది, లేదు ఎంతో కొంత ఏదో సమ్ మ్యానిపులేషన్ చేయడం పెద్ద విషయం కాదు కదా. ఆ రోజు ఒక మాట మాట్లాడిన వ్యక్తి ఈరోజు వేరే మాట మాట్లాడుతున్నారు అంటే ఈ మధ్యలో ఏదో జరిగిందనే కదా అనుకోవాలి. ఆ సిట్టు ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయకూడదు? ఇంకా మీరు అన్నట్లు సౌజన్య కేసు అనేది 2012లో, అనన్య భారతి కేసు, వేదవల్లి, పద్మలత, యమున, ఇంతమంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు అదే ప్రదేశం. అక్కడికి వెళ్ళి మిస్సింగ్ అయినటువంటి పరిస్థితి, అక్కడ మిస్ అయిన పరిస్థితుల్లో అక్కడ స్థానికంగా కూడా ఈ మిస్సింగ్లకు సంబంధించి అనుమానాలు మిస్ అయ్యారు అనేది అక్కడ మిస్ అయినట్టుగా ఇక్కడ ఏదైతే పేర్లు వింటున్నా ఆ పేర్లను కూడా వాస్తవంగా కొన్ని పేర్లు చూసుకుంటుంటే అది వాస్తవంగా తీసుకోవచ్చు మనం అక్కడ. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన కొన్ని రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్ని కూడా మాయమైన అనేది ఒకటి మేజర్ ఆరోపణ. ఖచ్చితంగా ఏదైతే 2000 సంవత్సరం నుంచి 2015 సంవత్సరంకి మధ్యలో ఈ సంవత్సరం గ్యాప్ ఏదైతుంది దీంట్లో రికార్డ్స్ అన్ని కూడా మాయమైపోయినవి అనేది ఒక ప్రధాన ఆరోపణ. అంటే ఇప్పుడు నిజానికి ఇప్పుడు మీరు అన్న పేర్లు ఏదైతే మహిళల పేర్లు ఉన్నాయో ఆ పేర్లంతా అందరి పేర్లు కూడా వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి అదృశ్యమైన వాళ్ళుగా మనము నోటి మాటగా ముసలి వ్యక్తి చెప్తున్న మాటగా మనం దాన్ని సమర్థించవచ్చు. కానీ దాన్ని అప్పటికి సమర్థించాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనము ఏదైతే ఈ రికార్డ్స్ మాయమవ్వడం అనేది అంటే ఈ రికార్డ్స్ మాయమయ్యే అంశాన్ని చూసుకుంటే డెఫినెట్గా ఆ ముసుగు వ్యక్తి చెప్పింది కరెక్టే అనే ఒక అంశాన్ని తీసుకోవచ్చు. అవును, అంటే ఇక నిజంగా అలాంటి ఏదైనా జరిగి ఉండొచ్చు, 100 కొద్ది శవాలను చంపి పూడ్చి ఉండొచ్చు అనేది దాన్ని ఆధారంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికి కూడా ఆ మాయమైన రికార్డ్స్ ఎక్కడున్నాయి? ఆ 2000 నుంచి 2015 సంవత్సరాల మధ్యలో ఈ గ్యాప్లో ఉన్న రికార్డ్స్ అని ఎందుకు మాయమయ్యాయి? ఈ ప్రాస్పెక్ట్లో ఎందుకు సిట్ విచారణ చేయకూడదు అంటారు? ఖచ్చితంగా నేను అదే అంటున్నాను శ్రీకాంత్. ఎందుకు ఆ సిట్ ఏదో హడావిడిగా క్లోజ్ చేద్దామేమో అన్నట్లుగా నాకు కనిపిస్తుంది. అంటే రాజకీయంగా ఏమన్నా వాళ్ళకు ఒత్తిళ్లు ఉండొచ్చు. ఎందుకు అనంటే మనం ముందుగానే అనుకున్నాము ఈ కేసులో వెనకాల చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, ఈ కేసుని ఎలాగైనా తారుమారు చేసే అవకాశం ఉందని స్థానికంగా చాలా మంది వీడియోలు అక్కడుండే చాలా మంది ప్రజలే అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా మేము ఈ వ్యవస్థలతో పోరాడుతున్నాము, ఎవరికి న్యాయం జరగలేదు అని, కానీ ఇప్పుడు మాత్రం ఎలా న్యాయం జరుగుతుంది అని ఒక అనుమానాలు కూడా వ్యక్తం జరిగింది. కాకపోతే మనకున్న ఒకే ఒక హోప్ ఏంది అని అంటే 2014కి 2010కి ఇప్పటికి తేడా ఏంటంటే సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా చాలా బలంగా ఉంది, ప్రతి విషయాన్ని లాగుతుంది, వదిలేయట్లేదు. సో అందువల్ల ఈసారైనా న్యాయం జరుగుతుంది అని అందరూ అక్కడ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. కానీ సిట్టు దర్యాప్తు సంస్థని మనం తప్పు పట్టలేం, కానీ ఎందుకో హడావిడిగా క్లోజ్ చేస్తుందేమో అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది. ఎందుకనంటే ఆ భీమా అనే వ్యక్తి విచారణలో అబద్ధాలు చెప్పాడు, నేను అబద్ధం చెప్పానని ఒప్పుకోవడం కూడా ఎవరో ఫోర్స్ చేసి ఖచ్చితంగా బలమైన వ్యక్తులు సిట్ అదుపులో ఉన్నంత మాత్రాన వారు మ్యానిపులేట్ చేయలేరు అని అనడానికి చాలా నవ్వుకునేలాగా ఉంటుంది. వాళ్ళు వ్యవస్థలని మ్యానిపులేట్ చేసిన వ్యక్తులు ఈరోజు సిట్ అదుపులో ఉన్న వ్యక్తిని మరి భయపెట్టలేరా? మేబీ ఏదో జరిగి ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ ఏ ఆధారాలు దొరకలేదు అని చెప్పేసి హడావిడిగా కేసు క్లోజ్ చేస్తే ఈ మిగతా మిస్సింగ్ అయిన అమ్మాయిల పరిస్థితి ఏంది? ఆ మిస్సింగ్ అయిన అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళారు? కొన్ని దాని మీదైనా దర్యాప్తు చేయాలి కదా. ధర్మస్థలిలో మిస్సింగ్ అయిన ఆ 6 మంది అమ్మాయిలు సంబంధించి దాని మీదైనా దృష్టి పెట్టాలి. ఏమీ జరగలేదు, ఇక్కడ అన్ని క్లీన్ ప్రూఫ్. ధర్మస్థలి పవిత్రమైన స్థలం, ఖచ్చితంగా పవిత్రమైన స్థలమే, మనం ఒప్పుకోవాలి. హిందూ సాంప్రదాయం ప్రకారం ధర్మస్థలి చాలా పవిత్రమైన స్థలమే. దేవుడు ఉన్నంత మాత్రాన రాక్షసులు ఉండరు అనేది లేదు కదా. దేవుడు ఉన్న దగ్గర రాక్షసులు ఉంటారు. మన దేవుణ్ణి పూజించాలి, రాక్షస సంహారం చేయాలి. ఖచ్చితంగా అక్కడ ఉన్న రాక్షసులు ఎవరో గుర్తించాలి. ఈ కేసుని ఇంతటితో వదిలేయకుండా అక్కడ ఏదో జరిగి ఉంది అనేది ఇంకో వేరే కోణంలో దర్యాప్తు చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. రైట్. అంటే మీరు చెప్పేది ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ కొన్ని ఆధారాలను బట్టి చూస్తే కనుక ప్రజలరా మీరు కూడా ఒకటి గమనించాల్సిన అవసరం ఏంటంటే ఈ కొన్ని ఆధారాలు ఏదైతే 2000 సంవత్సరం నుంచి 2015 మధ్యలో ఉన్నట్టు ఈ రికార్డ్స్ అయితే మాయమైనవో, అంటే అటు ఆ ముసుగు వ్యక్తి భీమా చేసిన కామెంట్స్ని మనం చూసుకుంటే, అంటే ఆరోపణలు చూసుకుంటే కనుక ఈ రికార్డ్స్ మాయమైంది, ఆ ముసుగు వ్యక్తి చేసిన కామెంట్స్ రెండు కూడా
అంటే సమర్థించాల్సి, అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో మిస్టరీ ఉంది అనే అంశాన్ని తెరపై తీసుకొస్తున్నటువంటి అంశం. దాంతోపాటు కూడా ఈ ఏదైతే ఈ మిస్సింగ్ అయిన అమ్మాయిల పర్సెప్షన్లో వెంకట్ గారు అన్నట్ల ఆ మిస్సింగ్ ఎవరైతే అయిన అమ్మాయిలు ఎవరైతే యువతులు ఎవరైతే ఉన్నారో ఆ మిస్సింగ్లు ఏంటి అనే కోణంలో కూడా సిట్టు దర్యాప్తు చేస్తే బాగుంటుంది అనేది మంచి అంశం. కాబట్టి అంటే ఈ ఓవరాల్గా మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ మిస్టరీ అక్కడ ఇంత తొందరగా క్లోజ్ చేయకుండా దాన్ని ఇంకొంత ముందుకు తీసుకెళ్ళి పారదర్శకంగా నిజ నిజాలు ఏంటి అనేది తేల్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్నది ఇవాళ మేము అనుకుంటున్నది. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.